చిన్న చీమ పెద్దదైన ఒక ఆదివారం ఉదయం ఒక మనిషి తన బాల్కనీలో కూర్చుని సూర్యరశ్మిని కాఫీని ఆస్వాదిస్తూ కూర్చున్నాడు. బాల్కనీ యొక్క ఒక వైపు నుండి మరో వైపు వెళ్తున్న ఒక చిన్న చీమను దాని పరిమాణం కంటే అనేక రెట్లు పెద్దదైన ఆకుని మోసుకెళ్తోంది. అందుకే అంత చీమ దానికంటే 10 రెట్లు బరువును మోస్తుందంట. మనుషులేమో మనుషుల బరువులో 10వ వంతు మోస్తే గొప్ప అన్నట్టుంది. అట్లా ఆకుని దానికంటే 10 రెట్లు అనేక రెట్లు పెద్దదైన ఆకుని తీసుకెళ్తాడు. ఆ వ్యక్తి గంటకు పైగా దాన్ని చూశాడంట. చీమ తన ప్రయాణంలో అనేక అడ్డంకుల్ని ఎదుర్కొంటోంది. ఆగి దారి మళ్ళించి గమ్యం వైపు వెళ్తోంది. ఒక సమయంలో ఆ చిన్న జీవికి నేలలో పగుళ్ళు కనిపించాయి. కాసేపు ఆగి విశ్లేషించి ఆ తర్వాత పెద్ద ఆకుని ఆ పగుల మీద ఉంచి ఆకు మీద నడిచి అవతలికి వెళ్ళి ఆకుని తీసుకొని మళ్ళీ తన ప్రయాణాన్ని కొనసాగించింది. చూసారా, దేవుని సృష్టిలో చిన్న జీవుల్లో కూడా చీమ యొక్క తెలివితేటలకు ఆ వ్యక్తి చాలా ఆకర్షితులయ్యాడు. ఈ సంఘటన అతన్ని విస్మయానికి గురి చేసింది. మరి సృష్టి యొక్క అద్భుతం గురించి ఆలోచించేలాగా చేసింది. అది సృష్టి సృష్టి యొక్క గొప్పతనాన్ని చూపించింది. అతని కళ్ళ ముందు దేవుని యొక్క ఈ చిన్న జీవి ఉంది. పరిమాణం తక్కువగా ఉంది, కానీ విశ్లేషించడానికి, ఆలోచించడానికి, తర్కించడానికి, అన్వేషించడానికి, కనుక్కోవడానికి, మరి అధిగమించడానికి మెదడును కలిగి ఉంది. కొంచెం సేపు తర్వాత ఆ జీవి తన గమ్యాన్ని చేరుకున్నట్లు ఆ వ్యక్తి చూశాడు. అదే దాని భూగర్భ నివాసానికి ప్రవేశ ద్వారం అని అర్థమైంది. ఉన్న నేలలో ఒక చిన్న రంధ్రం. ఈ సమయంలోనే చీమ యొక్క లోపం ఆ వ్యక్తికి తెలిసి వచ్చింది. చీమ తన జాగ్రత్తగా గమ్యస్థానానికి తీసుకొచ్చిన పెద్ద ఆకును చిన్న రంధ్రంలోకి ఎలా తీసుకెళ్ళగలదు? దానికి అది సాధ్యం కాలేదు కదా. అందుకని ఆ చిన్న ప్రాణి ఎంతో కష్టపడి మరెంతో శ్రమించి మార్గ మధ్యంలో అన్ని కష్టాలని అధిగమించి తెచ్చిన పెద్ద ఆకును వదిలేసి ఖాళీ చేతులతో ఇంట్లోకి, అంటే దాని ఇల్లు ఆ రంధ్రం కదా, ఆ రంధ్రంలోకి వెళ్ళిపోయింది. చీమ సవాళ్ళతో కూడిన తన మరి తన ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మరి ముగింపు గురించి ఆలోచించలేదు. చివరికి ఆ పెద్ద ఆకు దానికి భారంగా మారింది తప్ప ఉపయోగం ఏమీ పడల. ఆ జీవి తన గమ్యాన్ని చేరుకోవటానికి దాన్ని విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం లేదు. ఆ రోజు ఆ వ్యక్తి గొప్ప పాఠం నేర్చుకున్నాడు. ఏమిటి ఆ పాఠం అంటే, మన జీవితాలకు సంబంధించిన సత్యం కూడా ఇదే కదా. మనం మన కుటుంబం గురించి చింతిస్తాము, మన ఉద్యోగం గురించి చింతిస్తాము, ఎక్కువ డబ్బు ఎలా సంపాదించాలి, ఎక్కడ నివసించాలి, ఎటువంటి వాహనం కొనాలి, ఎటువంటి దుస్తులు ధరించాలి, ఏ ఉపకరణాలు మేలైనవి కొనాలి అని ఆలోచించి మరి చేస్తాం. మన గమ్యం అంటే సమాధి చేరుకోగానే వీటన్నిటినీ వదిలేస్తాం. మన జీవిత ప్రయాణంలో వాటిని కోల్పోతాము అనే భయంతో ఎంతో శ్రద్ధతో మోస్తున్న భారాలు మాత్రమేనని, చివరికి అవి నిరుపయోగంగా పడి ఉంటాయని, వాటిని మనతో తీసుకెళ్ళలేమని మాత్రం గ్రహించలేకపోతున్నాం. ఈ చిన్న చీమ మరి నేర్పిన పాఠంలో గొప్ప సూత్రాన్ని తెలుసుకున్నాడు. అంటే జీవితంలో ప్రయాణంలో ఎన్నో కోల్పోతామనే భయంతో, శ్రద్ధతో, మరి ప్రేమతో, మోహంతో ఎన్నో భారాలు మోస్తాము. చివరికి అన్నీ కూడా నిరుపయోగమే. వెళ్ళేటప్పుడు ఇవి ఏమీ రావు అని
అర్థమైంది. ఏమొస్తాయి? చేసుకున్నటువంటి పుణ్య పాపాలు మాత్రమే వస్తాయి. అవే మరి మళ్ళీ మళ్ళీ జన్మలకు కారణమవుతాయి. పుణ్యం సుఖపడే సుఖాన్ని ఇస్తుంది మరి జన్మలో, మరి పాపం ద్వారా ఆ ఫలితం మనకి బాధల్ని కష్టాన్ని ఇస్తుంది. అందుకని ప్రతి మనిషి కోరుకునేది సుఖం, ఆనందం కోరుకుంటాడు గనక మంచి పనులను చేస్తే వీటన్నిటినీ తీసుకెళ్ళలేకపోయినా సంపాదించిన దాన్ని మరి దాంట్లో కొంత మనం మన కోసం అంటే దాన ధర్మాలు చేసిందే మనకి మిగులుతుంది. ఎంత వ్యర్థంగా ఖర్చు పెట్టినా ఏది మనకి మిగలదు, కష్టం మాత్రమే మిగులుతుంది, ఫలితం ఏమీ ఉండదు. అందుకని అట్లాగే మనలో శక్తి ఉంది, ఆ శక్తిని పరుల సేవకు ఉపయోగించవచ్చు. ధనం ఉంటే ధనాన్ని, సమయం ఉంటే సమయాన్ని అనేక విధాలుగా, నాకు డబ్బు లేదు అని డబ్బుంటే డబ్బుతో సహాయం చేయొచ్చు, అది లేకపోయినా ఎన్నో రకాలుగా సహాయాలు చేయొచ్చు మనిషి. అలా చేసిన సహాయమే పుణ్య రూపంలో మిగులుతుంది. అట్లా మిగిలిన ఆ పుణ్యమే తర్వాత ఉత్తమ జన్మలకు కారణమవుతుంది. ఆ తర్వాత ప్రయాణంలో మరి మరి మెట్లెక్కి ముక్తికి మార్గం దొరుకుతుంది. కనుక ఈ చిన్న చీమ, ప్రతి జీవిలోనూ ఒక మంచి లక్షణం ఉంటుంది. ఆ లక్షణాల్ని మరి అన్ని జీవుల్లో ఉన్నటువంటి లక్షణాలని మానవుడు చక్కగా స్వీకరించగలగాలి. ఎందుకంటే అన్నిట్లోనూ ఉన్న మనుషుల్లో ఉన్న మంచినే తీసుకోవాలి అని చెప్తారని అనుకుంటాం, కానీ ప్రతి జీవిలోనూ ఒక మంచి ఉంటుంది. ఆ మంచిని కూడా చక్కగా స్వీకరించగలగాలి. క్రమశిక్షణలో చీమ చాలా చక్కగా పాటిస్తుంది. అవి ఒకే దోవలో వెళ్తాయి, ఎన్నున్న గుంపుగా వెళ్ళవు. అది కారణం ఏదన్నా అవనివ్వండి, అవి అలా వెళ్తాయి. అలా మనుషులు ఆ క్రమశిక్షణ పాటిస్తే ఎన్ని చోట్ల అనర్థాలు జరగకుండా చాలా చక్కగా సాఫీగా పనులు జరుగుతాయి. అట్లా ప్రతి జీవి యందు ఒక మంచి ఉన్నతమైనటువంటి భావం, అలవాటు, లక్షణాలు ఉంటాయి. అలా అన్నీ కూడా పోగేసుకున్నటువంటి జీవుడు ఉత్తమ గతిని పొందుతాడు. ఇది మోక్షానికి మార్గం చూపించింది చిన్న చీమ. మోక్షానికి మార్గం ఏంటంటే నువ్వెంత కష్టపడ్డా అన్నీ అక్కడ వదిలేసి లోపలికి వెళ్ళాల్సిందే, వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళాల్సిందే. కనుక అది ఆలోచించుకొని ఆచరించమని మనకి గొప్ప పాఠాన్ని నేర్పింది. చిన్న చీమ పెద్ద ఆకు, దీని యొక్క కథ పేరు. ఎంతో గొప్ప సందేశాన్ని మనం తెలుసుకున్నాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.